హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్టబల్. ఈరోజు నేను మీకు ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. ధనుస్సు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అదంతా చూస్తాం. ధనుస్సు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, అండ్ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ కిడ్స్ ఆర్ లవర్ ప్లేస్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, అండ్ మీ మదర్ ఇన్ లా, ఫాదర్, అండ్ మీ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే, ఫస్ట్ మీకు హెల్త్ ఎలా ఉందో చూద్దాం. బాగా స్ట్రాంగ్గా ఉంది హెల్త్, చాలా స్ట్రెంత్ అవుతున్నారు మీరు ఏప్రిల్ మంత్లో. సైకలాజికల్గా, ఫిజికల్గా స్ట్రెంత్ అవుతున్నారు ధనుసు రాశి వాళ్ళు. వెరీ గుడ్. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, ఆప్టిమిస్టిక్గా ఉంటుంది, చాలా ఆశావాదంతో అందరూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చూసేదానికి వస్తారు, మిమ్మల్ని కలుసుకుంటారు. అండ్ మీ మదర్ కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది, మీ మదర్కి చాలా సంతోషంగా ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ నుంచి కూడా మీకు గుడ్ న్యూస్ వస్తుంది. మీ లవ్వర్ వచ్చి మీ సోల్మేట్, మీ కిడ్స్ ఉంటే మీ కిడ్స్ కూడా మీకు సోల్మేట్ ఏ రూపంలోనా ఉండొచ్చు. ఓకే, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ లవ్వర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటారు. డే టు డే లైఫ్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తూ ఉంటుంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక విషయం జరగాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ మదర్ ఇలా స్టక్ అయిపోయి ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేక ఏదో చాలా ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. అండ్ మీ ఫాదర్ అంటే తనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇది ఎండింగ్ కార్డ్ యాక్చువల్గా. హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కొంచెం మీ ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీరు వర్క్ ప్లేస్లో కొంచెం లాస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం లాస్ ఫీల్ అవుతారు, మీరు ఎంటీ ఫీల్ అవుతున్నారు. లాభాలు కూడా అంతగా రావు, ఎమోషనల్ అప్సెట్లు అవుతున్నారు. ఓకే, అండ్ ఖర్చులు, ట్రావెల్ కోసం ఖర్చులు పెడతారు ఈ మంత్లో మీరు. ఓకే, ఇది ధనుస్సు రాశి వాళ్ళకి. మీ హెల్త్ బాగుంది, మీ ఇంట్లో కూడా ఆప్టిమిస్టిక్గా ఉంటారు, అంత ఆశావాదంతో ఉంటారు, ఫ్యూచర్ బాగుంటుందని. అంటే మీ ఇల్లు డెకరేషన్ చేసుకోవడం కానీ అట్లాగంతా చేస్తుంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చూసేదానికి వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ మీ మదర్ కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఆమెకి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ మీ లవర్ మీ సోల్మేట్, మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా మీకు సోల్మేటే. అండ్ మీ కిడ్స్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదన్నా గుడ్ న్యూస్ రావచ్చు. అండ్ డే టు డే లైఫ్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది, మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీ మదర్ ఇన్ లా కూడా స్టక్ అయిపోయినారు, ఏ నిర్ణయం తీసుకోలేక 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా లాస్ ఫీల్ అవుతారు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, లాభాలు మీరు అనుకున్నంతగా రావు, ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు, ట్రావెల్ కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ రకానా, ఇప్పుడు మైనర్ రకానా? ఫస్ట్ 10 daysలో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు, డ్రీమింగ్, పగటి కలలు గంటా ఉన్నారు, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మెటీరియల్ థింగ్స్ వస్తాయి, బాగా షాపింగ్ చేస్తారు, అన్నీ పర్చేస్ చేస్తారు. ఫస్ట్ 10 daysలో మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మీరు అనుకున్నది జరుగుతుంది. సెకండ్ 10 days ఎంప్రెస్ ఎనర్జీలోకి వస్తున్నారు, ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు, అన్నీ మీకు సమృద్ధిగా ఉంటాయి. సెకండ్ 10 daysలో ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఫాస్ట్గా వస్తున్నారు, ఈ పర్సన్ మిథునం, తులా, కుంభ రాశికి చెందిన పర్సన్. మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటారు, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు. థర్డ్ 10 daysలో విష్ ఫుల్ఫిల్మెంట్, సన్ కార్డ్ వచ్చేసింది, మీరు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది. కానీ మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఇంకెవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుంది, దానివల్ల మీరు చాలా బాధపడవచ్చు. మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్తారు. మీకు 2 weeks చాలా బాగుంది, థర్డ్ వీక్ కూడా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుంది, మీరు మూవ్ ఆన్ అయిపోతారు, ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు, లేదా ఏదో ఒక జాలీ ట్రిప్ కన్నా వెళ్ళొచ్చు. ఓకే,
ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ. అప్రిసియేషన్, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. కేరింగ్ కనెక్షన్, మీ లైఫ్లో కేరింగ్ కనెక్షన్ ఉంది. ఓకే. అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు ధనుసు రాశి వాళ్ళకి? ఏంజల్స్ మెసేజ్ ఇన్ ఏప్రిల్: రీకన్సిడర్, మీరు చేసే పనులన్నీ ఇంకొకసారి పరిశీలించుకోండి. మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ని యూనివర్స్ పంపిస్తుంది. మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది ధనుసు రాశి వాళ్ళకి? యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది? మేక్ యువర్ డ్రీమ్స్ రియల్, మీ కలలు నిజం చేసుకోండి. ఈ సాలెపురుగు ఎంత స్లోగా, ఎంత ఇదిగా తన గూడు తనే అల్లుకుంటూ ఉంటుంది కదా, అలాగే మీ డ్రీమ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ థాట్స్తో ఫస్ట్ ఊహించుకోవాలి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీ ఇమాజినేషన్లో ఆ పిక్చర్ ఉండాలి. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారా, పైలట్ అవ్వాలనుకున్నారా, ఆ డ్రెస్తో మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి మీ మనసులో. అలాగా చూసుకుంటే మీరు దాని మీద వర్క్ చేసేదానికి మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే. మీరు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ అంటే ఇదే. మన సబ్కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ వచ్చి ఇమేజెస్ అండ్ ఫీలింగ్స్ అనమాట. మీరు ఏం ఫీల్ అవుతున్నారో, ఏం చూస్తున్నారో అదంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంటుంది. అందుకనే మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఇప్పుడు మీ లవర్ మీ లైఫ్లోకి రావాలంటే తను మీ పక్కనే ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. తన ఫోటో చూడండి, చెప్పండి తన ఫోటోకి మీరు ఏం చెప్పాలనుకో అది చెప్పండి. ఇలా చేయడం వల్ల త్వరగా మీ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. మీకు 2 వీక్స్ చాలా బాగుంది. 3rd వీక్లోనే కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏదైనా జాలీ ట్రిప్కి వెళ్ళొచ్చు. మీకు ఏప్రిల్ మంత్లో మెటీరియల్ థింగ్స్ బాగా వస్తాయి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ గుడ్ న్యూస్ రావాలనుకుంటున్నారో ఆ గుడ్ న్యూస్ అనేది మీకు వస్తుంది. మీ ఇంట్లో మ్యారేజ్ కాని పిల్లలు ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ కావడము, లేకపోతే మీ పిల్లలకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళు కన్సీవ్ కావడము, లేకపోతే వాళ్ళు కాలేజీలో సీట్ రావాలంటే కాలేజీలో సీట్ రావడము, లేకపోతే మీకు ప్రమోషన్ రావాలంటే ప్రమోషన్ రావడము, మనీ ఫ్లో, బిజినెస్లో మనీ ఫ్లో ఎక్కువ కావాలంటే అది ఎక్కువ కావడం, ఇలాగా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఏప్రిల్ మంత్లో తప్పకుండా జరుగుతుంది సజిటేరియస్కి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.